प्रस्तुत कविता पाठ में अनुप्रास अलंकार का भी प्रयोग किया गया है। సో ఈ కవితా పాఠంలో అనుప్రాస అలంకారాన్ని కూడా ప్రయోగించడం జరిగింది। సో అనుప్రాస అలంకారం అంటే అర్థం ఏంటంటే ఏక్ హీ వర్ణ కా బార్ బార్ ప్రయోగ్ కర్నా, ఒకే లెటర్ ని రిపీటెడ్ గా ప్రయోగిస్తే దాన్నే అనుప్రాస అలంకారం అంటాం। ఫర్ ఎగ్జాంపుల్ జమ్ జమ్, చమ్ చమ్, తమ్ తమ్। సో ఇలా ఒకటే లెటర్ ట్వైస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే దట్ వన్ ఈజ్ కాల్డ్ అనుప్రాస అలంకార్। అయితే ఈ యొక్క అనుప్రాస అలంకారాన్ని ఉపయోగించడం వల్ల కవితలో ఆ కవిత యొక్క అందం అనేటువంటిది, సౌందర్య అనుభూతి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది। సో इसीलिए सुमित्रानंद पंत जी ने इस कविता में अनुप्रास अलंकार का प्रयोग किया है। पहले हम कवि परिचय के बारे में जानेंगे। फर्स्ट ऑफ ऑल कवि परिचय అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయిట్ గురించి తెలుసుకుందాం। कवि कौन है? श्री सुमित्रानंदन पंत जी। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले श्री सुमित्रानंदन पंत जी का जन्म 20 मई सन 1900 में आलमोड़ा जिले के कौसानी गांव में हुआ। అయితే ఇక్కడ బేజోడ్ అంటే ప్రసిద్ధ, ఫేమస్, ప్రకృతి అంటే ఏంటి, నేచర్। సో ఇక్కడ ప్రకృతి గురించి వర్ణించేటువంటి ప్రముఖ కవ్యమే అంటే గ్రేటెస్ట్ కవుల్లో, గొప్ప కవుల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కవి పంత్ గారు 20 మయి, మేని హిందీలో ఏమంటారంటే మయి అంటారు। ఈయన 20th మయి సన్ 1900 మే, సన్ అంటే అర్థం ఏంటంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్। సో 1900 హిందీలో ఏమంటారు 1900 మే ఆల్మోడా జిల్లేకే, ఆల్మోడా అనేటువంటి జిల్లా అంటే డిస్ట్రిక్ట్ లో, ఆల్మోడా అనేటువంటి డిస్ట్రిక్ట్ లో కౌసాని అనేటువంటి గావ్ మే హువా, కౌసాని అనేటువంటి విలేజ్ లో ఈయన పుట్టారు। ఎవరు? శ్రీ सुमित्रानंदन पंत जी। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे। ఆయనకి 7 साल की उम्र में ही అంటే ఏజ్ ఆఫ్ 7 years లోనే, అంటే అతనికి 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కావ్య పాఠ के लिए పురస్కృత్ किए गए थे। సో స్కూల్లో జరిగినటువంటి కవితా రచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈయన గెలుపొందడం వల్ల ఆయనకి ప్రశంసలు అనేటువంటి ఇవ్వడం జరిగింది, అభినందించడం కూడా జరిగింది। సాహిత్య లేఖన్ के लिए इन्हें साहित्य अकादमी, అలానే सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। అయితే ఇతను సాహిత్య లేఖన్ అంటే ఫర్ రైటింగ్ లిటరేచర్, ఆయన రాసినటువంటి కవితా రచనలకి సాహిత్య అకాదమీ అనేటువంటి అవార్డు, అలానే సోవియత్ రూస్ అనేటువంటి అవార్డు, అలానే చిదంబరా కావ్య రచనకి లియే, చిదంబరా అనేటువంటి రచనకి ఈయనకి జ్ఞాన్పీఠ్ పురస్కార్ దియా గయా। చిదంబరా అనేటువంటి కావ్య రచనకి ఇతనికి జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది। వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హానెస్ట్ అవార్డ్ జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేటువంటిది చిదంబర రచనకి పంత్ గారికి రావడం జరిగింది। రచన అయితే ఇతని యొక్క ప్రముఖ రచనలు ఏంటంటే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, చిదంబర, స్వర్ణ కిరణ్, బూడా చాంద్, ఇవన్నీ కూడా ఇన్కి ప్రముఖ రచన శ్రీ సుమిత్రానందన్ పంత్ గారి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు, ప్రముఖ రచన ఇది కవి పరిచయ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయెట్। సో నౌ వి గో టు లెసన్। ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం। వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై। ఈ వర్ష ఋతు అనేటువంటిది హమేషా సే, హమేషా అంటే ఆల్వేస్, ఎప్పటి నుంచో, సబ్కి అందరి యొక్క ప్రియ ఋతు రహీ హై, అందరి యొక్క ఫేవరెట్ సీజన్, అందరికి ఇష్టమైనటువంటి ఋతువు వర్ష ఋతువు। వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై। వెన్ రైనింగ్ అంటే ఎప్పుడైతే వాన పడుతుందో ప్రకృతి అనేటువంటిది ఆ అందం చూడదగినట్లుగా ఉంటుంది, చాలా అందంగా కనబడుతుంది। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती हैं। पेड़ पौधे మొక్కలు, ప్లాంట్స్, అలానే పశు పక్షి బర్డ్స్, యానిమల్స్, మనుష్య హ్యూమన్ బీయింగ్స్, यहाँ तक कि అంటే ఇంకా కూడా, ధర్తీ బి, ధర్తీ అంటే భూమి కూడా, ఖుషీ సే జూమ్ ఉడ్తీ హై, ఖుషీ సే అంటే ఏంటి, ఆనందంతో, జూమ్ ఉడ్తీ హై, జూమ్ ఉడ్తీ హై అంటే టు బికేమ్ హ్యాపీ, ఖుషీ సే జూమ్ ఉడ్తీ హై ఆనందంతో పరవశింపజెందుతుంది భూమి। ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత్ కియా గయా హై। సో ఇలాంటి అందమైనటువంటి వర్ష ఋతువు యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్య అనుభూతి వర్ణన ఈ యొక్క పాఠంలో
ప్రస్తుత్ కియా గయా హై. ప్రస్తుత్ అంటే ప్రజెంట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఈ లెసన్లో మొత్తం 4 స్టాంజాస్ ఉన్నాయి. ఈ యొక్క కవితా పాటలో కవి ధ్వని కా ప్రయోగ్ కియా హై, అలానే అనుప్రాస అలంకార కా భీ ప్రయోగ్ కియా హై. అంటే ప్రకృతిలో పశుపక్షులు ఆనందంతో వర్షం పడేటప్పుడు అవి ఏ విధంగా ఆనందంతో ధ్వని చేస్తాయి, అలానే ఇందాక చెప్పినట్లుగా అనుప్రాస అలంకారం. అనుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకే ఏకీ అక్షర్ యా వర్ణక బార్ బార్ ప్రయోగ హోనా, ఒకే అక్షరము రిపీటెడ్గా ప్రయోగించడం వల్ల ఆ యొక్క కవిత అనేటువంటిది పాడటం వల్ల, గేయ అంటే పాడటం వల్ల సౌందర్య అనుభూతి అనేటువంటిది రెట్టింపు అవుతుంది. అందుకని పంత్ గారు ఈ యొక్క గేయ కవితమే, ఈ యొక్క గేయ కవితలో అనుప్రాస అలంకారాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే ఒకే అక్షరము మళ్ళీ రిపీట్ అవ్వడం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా జమ్ జమ్, చెమ్ చెమ్, తమ్ తమ్ ఇలా రిపీటెడ్ అయ్యేదే. ఇలా అవడం వల్ల ఏమవుతుంది? జమ్ జమ్, తమ్ తమ్, చెమ్ చెమ్. సో ఆ యొక్క వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అలా చదవడం వల్ల సౌందర్య అనుభూతి అనేటువంటిది పెరుగుతుంది. అందుకే ఇక్కడ ఈ అనుప్రాస అలంకారాన్ని ఉపయోగించడం జరిగింది. జమ్ 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 మేఘ బరస్తే హై సావన్ కే, చమ్ 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 గిరती बूंदे तरुओं से चनके, चम 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 बिजली चमक रही रे उर्मे गनके, तम तम दिन के तम्मे सपने जगते मनके. అంటే ఇక్కడ అర్థం చూడండి, జమ్ 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 జమ్. సో జమ్ 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 అంటే అర్థం ఏంటంటే ద సౌండ్ ఆఫ్ హెవీ రెయిన్ ఫాల్. సో మనం చెప్పుకున్నట్లుగా ఈ కవితలో శబ్ద అంటే ధ్వని కా ప్రయోగ్ కియా హై. జమ్ 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 అంటే అర్థం ఏంటి? ద సౌండ్ ఆఫ్ హెవీ రెయిన్ ఫాల్. పెద్దగా వాన కురుస్తున్నప్పుడు వచ్చేటువంటి ధ్వని శబ్దం ఏదైతే ఉందో అదే జమ్ 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 జమ్. ఓకే. మేఘ బరస్తే హై సావన్ కే. మేఘ అంటే ఏంటి? క్లౌడ్స్. ఈ యొక్క మేఘాలు లేక మబ్బులు అనేటువంటివి బరస్తే హై. బరస్తే హై అంటే రైనింగ్. సావన్కే, సావన్ అంటే సావడం కాదు. సావన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ద నేమ్ ఆఫ్ ది మంత్. సో మన తెలుగు క్యాలెండర్లో ఇంగ్లీష్లో వాడినట్లుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి కాకుండా తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నాయి. కార్తీక మాసము, ఆషాఢ మాసము, ఈ యొక్క ఎలా అయితే ఉన్నాయో అలానే శ్రావణ మాసం అనేటువంటి నెల పేరు. సో జమ్ 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 మేఘ బరస్తే హై సావన్కే అంటే మబ్బుల నుంచి వచ్చేటువంటి వర్షము. జమ్ 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 అంటే ద సౌండ్ ఆఫ్ హెవీ రెయిన్ ఫాల్. జమ్ జమ్ అంటే జామ్ జామ్ అని కాదు, జామ్ కాదు ఇక్కడ. జమ్ జమ్ అంటే అర్థం ఏంటి? ద సౌండ్ ఆఫ్ హెవీ రెయిన్ ఫాల్. సో వర్షం పెద్దగా పడేటప్పుడు వచ్చేటువంటి ధ్వనే జమ్ 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 జమ్. ఛమ్ 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 గిర్తీ బూందే తరువం సే చన్కే. ఛమ్ ఛమ్ ఇక్కడ చ అనేటువంటిది మహాప్రాణ్. ఎలా పలకాలి? ఛమ్ 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 గిర్తీ బూందే తరువం సే చన్కే. ఇక్కడ తరువు అంటే అర్థం ఏంటంటే ట్రీ. దీనికి తరువు అనేటువంటి దానికి మనకి పర్యాయ శబ్దం అడుగుతాడు. తరువు అంటే దాని పర్యాయ పదాలు ఏంటి? పేట్, పాదర్, వృక్ష. సో ఇవన్నీ కూడా తరువు అనే దానికి పర్యాయ అర్థాలు ఏంటమ్మా? పేట్, పాదర్, వృక్ష. తరువం సే చన్కే. చన్ అంటే ఏంటి? టచ్. ఆ చెట్టుని ఆ ఆకులని టచ్ చేసుకుంటూ ఆ యొక్క బూందే, బూందే అంటే బూంది కాదు, బూందే అంటే ఏంటి? రెయిన్ డ్రాప్స్. కైసే కైసే గిరితే హే చమ్. చమ్ చమ్ అంటే అర్థం ఏంటి? ద సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్. సో ఇక్కడ ఆ చెట్ల నుంచి రాలి పడేటువంటి వర్ష బిందువుల యొక్క శబ్దం ఎలా వస్తుందంట బచ్చం? ఛమ్ ఛమ్ ఛమ్. తరువాసే చనికే. ఆ తరువ అంటే ఏంటి? చెట్ల యొక్క ఆకులను టచ్ చేసుకుంటూ భూమి మీద పడేటప్పుడు వచ్చేటువంటి సౌండే ఛమ్ ఛమ్ ఛమ్. ఓకే, నెక్స్ట్ లైన్ చూడండి. ఛమ్ ఛమ్ ఇందాక మనం వాడిందేమో ఛ, ఛమ్ ఛమ్ సెకండ్ చ. ఇప్పుడు ఈ థర్డ్ లైన్లో వాడేటువంటి చ ఏంటి? అల్ప ప్రాణ్, మొదటి చ. ఛమ్ ఛమ్ ఇక్కడ అర్థం ఏంటి? ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది? ఛమ్ ఛమ్. ఛమ్ ఛమ్ బిజ్లీ చమక్ రహీ రే ఉరుమే గనకే. ఛమ్ అంటే ఏంటి? గ్లిటరింగ్. గ్లిటరింగ్ అంటే ఏంటి? మెరుస్తూ, మిలమిల మెరుస్తూ. చమక్ రహీ రే బిజ్లీ. బిజ్లీ అంటే థండర్, పిడుగు. చమక్ రహీ రే ఉరుమే. చమక్ అన్న అర్థం ఏంటి? టు షైన్, మెరుస్తూ. ఉరుమే గనకే అంటే అర్థం ఏంటి? చమక్ రహీ రే ఉరుమే గనకే. ఉరుమే అంటే ఉరు అంటే అర్థం ఏంటంటే హృదయ్, హార్ట్. సో హృదయంలో. ఘన్కే, ఘన్ అంటే ఏంటి? ఘన్ సెకండ్ గా. ఘన్కే, ఘన్కే అంటే ఏంటి? గన్ అంటే కూడా ఇక్కడ అర్థం ఏంటి? బాదల్, క్లౌడ్స్ అని అర్థం అనమాట. ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి మబ్బుల యొక్క మధ్యలో స్పార్క్ అంటే ఆకాశంలో ఉన్నటువంటి
మబ్బుల యొక్క హృదయంలో అంటే మధ్యలో ఒక స్పార్క్గా ఈ యొక్క థండర్ ఏంటిది, థండర్ అంటే ఏంటి, బిజిలీ అనేటువంటిది చమ్ చమ్ చమక్ రహీ హై, చమ్ చమ్ అని షైన్ ఇట్లా ఒక మెరుస్తూ కనబడుతుంది, ఒక లైన్ లాగా స్పార్క్ లాగేలా వాటి యొక్క మధ్యలో, ఉర్రి అంటే ఏంటి హృదయ, వాటి యొక్క మధ్యలో ఆకాశం యొక్క మబ్బుల యొక్క మధ్యలో ఇలా స్పార్క్ లాగా షైన్ అవుతూ కనబడుతుంది. ఏది, బిజిలీ చమక్. థమ్ థమ్ దినికే తమ్మే సపనే జగితే మనకే, థమ్ 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 అంటే అర్థం ఏంటంటే హాట్ డే అంటే ఎండగా ఉన్నటువంటి రోజుల్లో, తమ్మే సపనే జగితే మనకి, థమ్ అంటే అర్థం ఏంటంటే డార్క్నెస్, తమ్ అంటే అర్థం ఏంటి అంధేరా, తమ్ అంటే అంధేరా డార్క్నెస్, సపనే జగితే మనకి, సపనే అంటే అర్థం ఏంటి డ్రీమ్స్ అనేటువంటి, జగితే మనకి, జగితే అంటే అవేక్ మనకి, మన మనసులో ఉన్నటువంటి కళ్ళు అనేటువంటి వస్తాయంట. సో వెన్ ప్లెజెంట్గా మనం రాత్రి పనుకుంటే ఎలా అయితే కళ్ళు అనేటువంటి వస్తాయో, అలా ఈ వర్ష ఋతువులో పగటిపూట బాగా ఎండకున్నటువంటి టైంలో సడన్గా క్లౌడ్స్ అనేటువంటి వర్ష ఋతువులో సడన్గా క్లౌడ్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయి ఆ ఎండ అనేటువంటిది మటుమైపోయి క్లైమేట్ అంతా చల్లగా అయిపోయాకే మనకి నిద్రలాగా వచ్చేస్తుంది. అంటే సి సెకండ్ స్టాంజా, దాదు టట్టర్ కడితే జిల్లి జన్ జన్ బజ్తి. దాదుర్ అంటే అర్థం ఏంటి, ద ఫ్రాగ్, మేండక్. దాదుర్కి ఇంకొక పర్యాయ శబ్దం ఏంటి బచ్చం, మేండక్. మేండక్ అంటే దాదురన్న మేండక్ అన్న ఫ్రాగ్, కప్ప. సౌండ్ ఎలా చేస్తుందంట, ట్రర్ ట్రర్. ఎలా సౌండ్ చేస్తుంది బచ్చం, ట్రర్ ట్రర్. అంటే ఇక్కడ ధ్వని సౌండ్ని ప్రయోగించాడు కవి. కప్ప ఎలా అరుస్తుంది, ట్రర్ ట్రర్. అలానే జిల్లి బజ్ది జన్ జన్. జిల్లి అంటే అర్థం ఏంటంటే క్రికెట్స్. క్రికెట్ అంటే మనం ఆడుకునే క్రికెట్ కాదు, క్రికెట్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చిమటలు అంటాం మనం. సో ఈ చిమటలు ఎలా సౌండ్ చేస్తాయంటే, బజ్ది అంటే టు మేక్ నాయిస్. అవి ఏ విధంగా శబ్దం చేస్తాయంటే జన్ 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 జన్. జన్ జన్ అంటే ద సౌండ్ కంటిన్యూస్లీ విల్ కమ్, దాన్నే జన్ జన్ అంటాం. అవి ఆపకుండా కిస్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటాయి. సో దట్ సౌండ్ ఈజ్ జన్ జన్. సో ఆ కీచురాళ్ళు అనేటువంటి జన్ 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 అని అట్లా కంటిన్యూస్గా సౌండ్ చేస్తున్నాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్, పీవు పీవు చాతక్కే గన్. మ్యావ్ మ్యావ్ నాట్ మియావ్ మియావ్. మియావ్ మియావ్ అంటే పిల్లి, మ్యావ్ మ్యావ్ మియావ్ కాదు ఇక్కడ, మ్యావ్ మ్యావ్. మ్యావ్ మ్యావ్ అంటే ఈ యొక్క మోర్ అనేటువంటి అర్థం ఏంటి, మోర్ అంటే మయూర్. మోర్ అంటే అర్థం ఏంటి, మయూర్ అంటే నెమలి అనేటువంటి, పికాక్ అనేటువంటిది ఎలా సౌండ్ చేస్తుందా, మ్యావ్ మ్యావ్ నాట్ మియావ్ మియావ్. మియావ్ మియావ్ కాదు, మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తుంది అనమాట. ఏదమ్మా, మోర్, పికాక్ అనేటువంటిది. పీవు పీవు చాతక్కే గన్. ద నేమ్ ఆఫ్ ది బర్డ్ చాతక్. ఈ చాతక పక్షి అనేటువంటిది ఎలా సౌండ్ చేస్తుంది బచ్చం, ఎలా సౌండ్ చేస్తుందంట, ప్యూ 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 అని ఆనందంతో. ఎప్పుడైతే ఈ వర్షం పడేటప్పుడు ఆనందంతో ఈ పక్షులన్నీ కూడా తమ యొక్క ఆనందాన్ని తమ యొక్క శబ్దాల రూపంలో, తమ యొక్క అరుపుల రూపంలో ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నాయి, ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి తమ యొక్క ఆనందాన్ని. మోర్ ఎలా చేస్తుంది, మ్యావ్ మ్యావ్. అలానే చాతక్ అనేటువంటిది ఏ విధంగా అంటుంది, ప్యూ ప్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ లైన్ చూడండి. ఉడితే సోను బాలక్ ఆద్ర సుఖసే కర్కరందన్. సో ఉడితే అంటే టు ఫ్లయింగ్ అంటే ఎగురుతున్నాయి. ఈ సోను బాలక్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, వాటర్ బర్డ్, నీటి పక్షి. అది ఎక్కువగా నీటిలో నివసిస్తుంది, గాల్లో ఎగురుతుంది, అలానే నీటిలో కూడా ఉంటుంది. దాన్నే సోన్ బాలక్ అంటాం. సోన్ బాలక్ అంటే ఏంటి, వన్ కైండ్ ఆఫ్ ఏ వాటర్ బర్డ్, నీటి పక్షి. ఆద్ర సుఖ్ సే కర్ క్రందన్. ఆద్ర సుఖ్ అంటే అర్థం ఏంటి, ఆనంద బాష్పాలతో. క్రందన్ అంటే ఏడ్చడం, టు క్రై. అంటే ఇక్కడ ఏడవడం కాదు, ఆనంద బాష్పంతో. అంటే తనకి ఇష్టమైన, మనకు కూడా బాగా ఆనందం ఎక్కువైనప్పుడు ఆనంద బాష్పాలు అంటాం. దానిని ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి వర్ష ఋతువు రావడం, అలానే వర్షం అనేటువంటి కురటం వల్ల ఆనందంతో ఉంది. ఏది, సోన్ బాలక్, నీటి పక్షి. గుమడ్ గుమడ్ గిర్ మేఘ గగన్ మేఘ్ బర్తే గర్జన్. గుమడ్ అంటే అర్థం ఏంటంటే, గుమడ్ అంటే అర్థం ఏంటి, టు స్ప్రెడ్ అంటే వ్యాప్తి చెందడం. సో ఈ యొక్క మేఘ్, క్లౌడ్స్ అనేటువంటి ఆకాశం అంతా స్ప్రెడ్ అయ్యి ఏం చేస్తాయంట, బర్తే గర్జన్. గర్జన్ అంటే ఏంటి, రోరింగ్, సౌండ్ చేసుకుంటూ ఆ మబ్బులు అనేటువంటివి ఆకాశం అంతా కూడా స్ప్రెడ్, వ్యాప్తి చెంది ఉన్నాయి.
అంటే బిఫోర్ రైనింగ్ అప్పుడు ఈ డార్క్ క్లౌడ్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ యొక్క థండర్ సౌండ్ గర్జిస్తూ ఆ మబ్బులు అనేటువంటి స్ప్రెడ్ అవుతున్నాయి ఆకాశం అంతా కూడా. रिमझिम रिमझिम क्या कुछ कहते బూందోం కే స్వర్. రిమ్జిమ్ రిమ్జిమ్ అంటే డ్రిజిలింగ్, అంటే తెలుగులో మనం ఏమంటే తుంపరు తుంపరగా పడుతున్నటువంటి ఈ యొక్క రెయిన్ డ్రాప్స్, వర్షపు చినుకులు ఏదైతే ఉన్నాయో ఈ తుంపర తుంపరగా అంటే డ్రిజిలింగ్, చిన్నగా పడుతున్నటువంటి వర్షపు చినుకులు. క్యా కుచ్ కైతే బూందోం కే స్వర్. బూందే అంటే బూందీ కాదు, బూందే అంటే ఏంటి, రెయిన్ డ్రాప్స్, ఈ యొక్క నీటి యొక్క చినుకులు అనేటువంటి, ఈ యొక్క వర్షము యొక్క నీటి చినుకులు అనేటువంటివి స్వర్, వాటి యొక్క స్వరం ఏదో అనముని ఊదినట్లుగా స్వరముతో ఆ యొక్క చినుకులు అనేటువంటివి భూమి మీద పడుతూ ఉన్నాయి. రోమ్ సిహర్ ఉడితే చూతే వే బీతర్ అంతర్. రోమ్ సిహర్ ఉడితే అంటే అర్థం ఏంటి, గూస్ బంప్స్. రోమ్ సిహర్ ఉడితే అంటే ఏంటి, గూస్ బంప్స్ అంటే వెంట్రుకలు అనేటువంటి నిక్కబొరుచుకోవటం. బీతర్ అంతర్ అంటే ఇన్సైడ్, అలానే అవుట్ సైడ్ అంటే బయట లోపల కూడా మనకి ఆహ్లాదంతో ఏమవుతుంది, గూస్ బంప్స్ విల్ కమ్. ఆ వర్షం పడినప్పుడు ఆ చల్లని గాలికి ఆ ప్రకృతి యొక్క సౌందర్య అనుభూతికి మనకి గూస్ బంప్స్ అనేటువంటి వస్తాయి, వెంట్రుకలన్నీ ఇట్లా నిక్కబరుచుకుంటాయి. అంత అందంగా ఆ ప్రకృతి అనేటువంటిది ఈ వర్షం పడేటప్పుడు అన్ని సమస్త జీవులు, మనుషులు, ప్రాణులు అన్ని కూడా ఆనందంతో పులకించుచున్నవి. రజకే కనుకనమే తృణు తృణుకో పుల్కావలి తర్. రజ్ అంటే ఇక్కడ అర్థమైందంటే, రజ్ అంటే అర్థమైందంటే డస్ట్. రజ్ ఇంకొక పదం అర్థం ఏంటంటే హిందీలో ధూళి. ధూళి అన్న రజ్ అన్న ఒకటే, అంటే మట్టి యొక్క కన్ కన్మే. కన్ కన్ అంటే ఏంటి, ప్రతి అణువులో కూడా. క్యా హోతే హై తృణు తృణుకో. తృణు తృణు అంటే అర్థం ఏంటి, ఎవ్రీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్. బ్లేడ్ అంటే బ్లేడ్ అని కాదు, అంటే ప్రతి గడ్డి పరక. ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటే ఏంటి, తృణ్ తృణ్ అంటే ప్రతి గడ్డి పరక ఏమవుతుందంట, పులకావలి తర్. పులకావలి అంటే పులకాలు కాదు, పులకావలి అంటే అర్థం ఏంటి, పులకిత్ హోనా అంటే టు బికేమ్ హ్యాపీ, ఖుష్ హోనా అని అర్థం అనమాట, పులకరించడం. సో ఈ ధూళికణముతో ఆ గాలికి ఆ వాన పడినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ప్రతి గడ్డి పరక, అణువణు అనేటువంటిది, ఆ ధూళికణం అనేటువంటిది, ధూళికణముతో ప్రతి గడ్డి పరక అనేటువంటిది పులకరిస్తుంది. థర్ అని ఉంది అక్కడ, పుల్కావలి తర్. థర్ సెకండ్ తర్. తర్ర అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎర్త్, భూమి. తర్ర అంటే ఏంటి, భూమి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి గడ్డి పరక, ఈ యొక్క ప్రతి గడ్డి పరక, ప్రతి అణువు కూడా ఈ వర్షం పడినప్పుడు పుల్కత్ హోతీ హై, ఆనందపడుతుంది. ఇది థర్డ్ స్టాంజా. ఇప్పుడు అర్థమైంది కదా బచ్చం. నెక్స్ట్ లాస్ట్ స్టాంజా చూడండి, ఫోర్త్ స్టాంజా. పకడ్ వారికి దార్ జోల్తా హై మేరా మన్. అంటే పకడ్ అంటే ఏంటి, టు క్యాచ్, పట్టుకోవాలని. వారికి దార్ జోల్తా హై. వారి అంటే ఏంటి, వారికి అర్థం హై పానీ అని అర్థం. వారి అంటే అర్థం ఏంటి, పానీ. సో పకడ్ వారి అంటే ప్రతి వర్షపు చినుకు బొట్టును పట్టుకోవాలని, ఆ యొక్క నీటి దారిని పట్టుకోవాలని. జూల్తా హై మేరా మన్. జూల్తా అంటే ఏంటి, టు స్వింగ్, నా మనసు. జూల్తా హై మేరా మన్. మేరా అంటే అర్థం ఏంటి, మైన్, నా యొక్క మనసు. మన్ అంటే హార్ట్. నా మనసు ఊవిలాడుతూ ఉన్నది. ఆ ప్రతి వర్షపు యొక్క నీటి బిందువుని దారిని పట్టుకోవాలని నా మనసు కోరుకుంటుంది. నెక్స్ట్ లైన్ చూడండి. ఆవోరే సబ్ ముజే గేర్ కర్ గావో సావన్. అంటే ఆవోరే అంటే కమ్, అందరూ రండి, ఆల్ కమ్, అందరు రండి. సబ్ ముజే గేర్. సబ్ అంటే ఆల్, ముజే అంటే టు మీ. దాన్ని విడగొట్టండి, ముజేని విడగొడితే ఎలా వస్తుంది, మై ప్లస్ కో ఈక్వల్ టు ముజే అంటే టు మీ, నాకు. ముజే గేర్ కర్. గేర్ అంటే ఏంటి, మన బండ్లు వేసుకునే గేర్ కాదు. గేర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే టు సర్కిల్, అంటే నా చుట్టూతా ఫామ్ అయ్యి. ఏం చేయమంటున్నాడు కవి, గావో సావన్, అందరూ కలిసి నాతో పాటుగా కలిసి. గావో సావన్, ఎనీ సాంగ్స్ పాడుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ పాటలు పాడుకుందాం రండి అని కవి ఇక్కడ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. ఇంద్రధనుష్కే జూలే మే జూలే మిల్ సబ్ జన్. అంటే ఇంద్రధనుష్కే జూలే మే జూలే, ఇక్కడ 2 సార్లు వచ్చింది జూలే. ఇక్కడ జూలే అంటే ఫస్ట్ వచ్చాలకే
జూలే అంటే ఇక్కడ క్రాడిల్ అంటే ఉయ్యాల. జూలే అనేటువంటిది చివరొచ్చింది ఏంటి క్రియ అంటే టు స్వింగ్. సో ఇంద్రధనుష్ అంటే ఏంటి రెయిన్బో అనేటువంటి ఉయ్యాలలో అందరం కలిసి జూలే ఊగుదాము. అలానే ఊగడం అంటే ఆనందంతో ఆస్వాదించడం అని అర్థం అనమాట. జూలే మే జూలే. మిల్ సబ్జన్ అంటే మిల్ అంటే టుగెదర్, సబ్జన్ అండ్ జన్ అంటే పీపుల్, జన్ అంటే లోగ్. మన అందరం కూడా కలిసి ఈ ఇంద్రధనుషు యొక్క ఊయల్లో ఊగుదాము అంటే ఈ ప్రకృతి వెళ్ళి వర్షం పడేటప్పుడు ఆస్వాదిద్దామని చెప్పేసి కవి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్బావన్. ఫిర్ ఆయే అంటే ఏంటి అగైన్ అండ్ అగైన్, మరలా రావాలి. జీవన్ మే అంటే ఇన్ అవర్ లైఫ్, మన యొక్క జీవితంలో ఫిర్ ఆయే అగైన్ అండ్ అగైన్ విల్ కమ్. ఈ యొక్క వర్ష ఋతువు మరల రావాలి. అలానే సావన్ మన్బావన్, ఈ యొక్క సావన్ మాసము మరల మన జీవితంలోకి వస్తూనే ఉండాలి. మన్బావన్ అంటే ఏంటి మన్కో బానే వాళ్ళ, మనసుని ఆనందపరిచేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మన్బావన్ అంటాం. అయితే ఇక్కడ మన మనసుని ఆనందపరిచేటువంటిది ఏంటి వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువు రావడంతో ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవకోటి కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఈ రకంగా ఈ శ్రీ సుమిత్రానంద పంత్ గారు వర్షాకే సమయ అంటే వర్షం పడేటప్పుడు ఈ ప్రకృతిక సౌందర్య చిత్రాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి అందమైనటువంటి దృశ్యాలని, అలానే పశుపక్షి మానవ పేట్ పౌదే, పశువులు పక్షులు మానవులు చెట్లు మొక్కలు అవి ఏ విధంగా ఆనందంతో పరవశింపజెందుతాయి అనేటువంటిది చాలా అందంగా బహుత్ సుందర్ ఢంగ్ సే చాలా అందంగా చిత్రణ కియా హై.